భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా మరి పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులలో మొత్తం 99 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఈ 99 పోస్టులు కూడా వివిధ సబ్జెక్టుల్లో భర్తీ చేయబోతోంది. ఈ 99 పోస్టులు కూడా క్యారీ ఫార్వర్డ్కు సంబంధించినటువంటి పోస్టులు, అనగా గత నోటిఫికేషన్లో భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులను ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 99 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్కు సంబంధించి కొన్ని టూకీగా మీకు సమాచారాన్ని అందించడం జరిగింది. మరి ఈ వీడియోలో మొత్తం పాలిటెక్నిక్ లెక్చరర్స్కు సంబంధించి ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ 99 పోస్టుల భర్తీకి సంబంధించి మీరు మొదటగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ను మీరు ఓపెన్ చేయాలి. ఏపీపీఎస్సీ యొక్క వెబ్సైట్ psc.ap.gov.in లేదా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ని క్లిక్ చేసినా మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. ఇలా ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకు మొదటగా వెబ్ నోట్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటు నోటిఫికేషన్ అనేది కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం మొదటగా వెబ్ నోట్ చూసినట్టయితే పరీక్షకు సంబంధించినటువంటి తేదీలు వివరాలన్నీ కూడా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 99 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి దీనికి దరఖాస్తు చేయడానికి జనవరి 29, 2024 నుంచి ఫిబ్రవరి 18, 2024 అర్ధరాత్రి వరకు సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమయంలోపు అభ్యర్థులు ఎవరైతే మరి ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి వెబ్ నోట్లో మనం పరీక్షకు సంబంధించి ఏ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలో ఈ వివరాలను మనం ప్రస్తుతం చూసాం. నెక్స్ట్ ఇక మనం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అంటూ ఇక్కడ మనకు ఒక లింక్ కనిపిస్తుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ను మనం క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 83 పేజెస్ ఉంది. మరి ఈ 83 పేజెస్లో ఫీజు ఎంత, ఎలా దరఖాస్తు చేయాలి, మరి దరఖాస్తు చేసిన తర్వాత ఎగ్జామ్కు చదువుకోవడానికి సిలబస్ ఏంటి, మరి అర్హతలు ఏంటి, ఏ పోస్ట్కి ఎంత అనే వివరాలు మొత్తం క్షుణ్ణంగా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. మరి మనం ఆ వివరాలన్నీ ఒక్కొక్కటిగా చూసినట్టయితే ఇది పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి, అది కూడా ఇంజనీరింగ్ అలాగే నాన్ ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ కింద లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. మరి ఈ నోటిఫికేషన్కు ఎవరైతే అప్లై చేసుకొని పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగం సంపాదిస్తారో అటువంటి వారికి 56,100 నుంచి 98,400 రూపాయలు మధ్య మరి బేసిక్ అనేది ఉంటుంది. మరి ఈ విధంగా జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. అంటే ఎవరైతే పాలిటెక్నిక్ లెక్చరర్గా మరి సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి ప్రారంభ బేసిక్ వేతనం 56,100 రూపాయలు ఉంటుంది. అంటే ఇది ప్రారంభ పాలిటెక్నిక్ లెక్చరర్ యొక్క బేసిక్ పే అనమాట. మరి ఈ బేసిక్ పేకు హెచ్ఆర్ఏ మరియు డిఏ ఇవన్నీ కూడా మరి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా కలుపుకొని మీకు జీతంగా చెల్లించడం జరుగుతుంది. మరి ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మొదటగా బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్లో. వాటికి డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా అదనంగా మనం యాడ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మరి దాదాపుగా ఇక్కడ 56,100 రూపాయలు బేసిక్గా ఉంటే దాదాపుగా 70,000 రూపాయల వరకు స్టార్టింగే మరి పాలిటెక్నిక్ లెక్చరర్స్కు జీతంగా రావడం జరుగుతుంది, దాదాపుగా అనమాట, అప్రాక్సిమేట్గా. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ మరి నోటిఫికేషన్కు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థుల యొక్క వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అది కూడా జూలై 1, 2023 నాటికి. ఒకవేళ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ లేదా పీడబ్ల్యూడి కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇటువంటి వారు ఉంటే వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ ఏజ్ రిలాక్సేషన్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో మరి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో https://psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి
వెళ్తే మరి మీరు దీనికి దరఖాస్తు చేయవచ్చు. మొట్టమొదటిసారిగా మీరు దరఖాస్తు చేయడానికి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మొదటగా మీరు ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయాలి. దాని తర్వాత మీ యొక్క దరఖాస్తు అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సబ్మిట్ చేయాలంటే అంటే అప్లై చేసుకోవాలంటే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించి పరీక్ష అనేది ఏప్రిల్ లేదా మే 2024లో నిర్వహించడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ యొక్క పరీక్షలు ఏప్రిల్ మే 2024లో జరగబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరి రెగ్యులర్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీరు పొందాలంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్స్ యొక్క వెబ్సైట్ను రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. అందులో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇక పరీక్ష అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మరి ఉంటుంది. అది కూడా కంప్యూటర్ సిస్టమ్ మీద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్కి ముందే ప్రభుత్వం మాక్ టెస్ట్లు అనేవి కూడా విడుదల చేయడం జరుగుతుంది. మరి ఆ మాక్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఎటువంటి భయం లేకుండా కంప్యూటర్ మీద పరీక్ష అనేది రాయవచ్చు. ఇక తర్వాత పరీక్షకు ముందు హాల్ టికెట్స్ అనేవి కూడా విడుదల చేస్తారు. మరి హాల్ టికెట్స్ అనేవి వారం రోజుల ముందు డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చు. ఇక మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 99 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఆ ఖాళీలు ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయి అనే వివరాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కాబట్టి ఆల్మోస్ట్ మరి అన్ని కేటగిరీలకు వేకెన్సీస్ అనేవి ఉండకపోవచ్చు. ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ కాబట్టి గతంలో మరి భర్తీ కాకుండా మిగిలినటువంటి వేకెన్సీస్నే ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. మరి సబ్జెక్ట్ వారిగా ఖాళీల వివరాలు అలాగే జోన్ వారిగా ఖాళీల వివరాలు చూస్తే లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ మొత్తం కలిపి జోన్ 2లో ఒక పోస్ట్ ఉంది. ఇక మిగిలిన జోన్ 1, జోన్ 3, జోన్ 4కు పోస్టులు లేవు. ఇక లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో జోన్ 2కు 3 పోస్టులు, జోన్ 3కి 4 పోస్టులు, జోన్ 4కు 1 పోస్టు, మొత్తం 8 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక లెక్చరర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్లో అయితే జోన్ 1, జోన్ 2, జోన్ 3కి లేవు, జోన్ 4కు 2 పోస్టులు ఉన్నాయి, మొత్తం 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ జోన్ 1 1, జోన్ 2 2, జోన్ 3 7, జోన్ 4 2, మొత్తం 12 పోస్టులు భర్తీ చేస్తుంది. ఇక లెక్చరర్ ఇన్ సిరామిక్ టెక్నాలజీ చూస్తే జోన్ 3కి మాత్రమే 1 పోస్ట్ ఉంది. ఇక లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ చూస్తే జోన్ 1కు 1, జోన్ 3కి 5, జోన్ 4కు 2, మొత్తం 8 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చూస్తే జోన్ 1కు 1, జోన్ 2కు 1, జోన్ 3కి 5, జోన్ 4కి 8, మొత్తం 15 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక లెక్చరర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చూస్తే జోన్ 1కు 1, జోన్ 2కు 1, జోన్ 3కు 1, జోన్ 4కు 5, మొత్తం 8 పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూస్తే జోన్ 2కు 2, జోన్ 4కు 8, మొత్తం 10 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూస్తే జోన్ 4లో 2 పోస్టులు ఉన్నాయి, మొత్తం 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చూస్తే జోన్ 3లో 1 పోస్ట్ ఉంది. ఇక లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ చూస్తే జోన్ 1కు 1, జోన్ 4కు 3 పోస్టులు, మొత్తం 4 పోస్టులు భర్తీ చేస్తుంది. ఇక లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ టెక్నాలజీ అయితే జోన్ 3కి 1 పోస్ట్ ఉంది. ఇక లెక్చరర్ ఇన్ జియాలజీలో కూడా మరి జోన్ 3కి 1 పోస్ట్ ఉంది. ఇక లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ చూస్తే జోన్ 1కు 1, జోన్ 3కు 1, జోన్ 4కు 2, మొత్తం 4 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ జోన్ 1కు 2, జోన్ 3కి 1, జోన్ 4కు 3, మొత్తం 6 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక లెక్చరర్ ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ చూస్తే జోన్ 2కు 1 పోస్ట్ ఉంది. లెక్చరర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చూస్తే జోన్ 1కు 2, జోన్ 3కి 2, మొత్తం 4 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక లెక్చరర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చూస్తే జోన్ 1కు 2, జోన్ 3కి 2, మొత్తం 4 పోస్టులు. ఇక లెక్చరర్ ఇన్ ఫార్మసీ చూస్తే జోన్ 1కు 1, జోన్ 2కు 1, ఇక జోన్ 4కు 1, మొత్తం 3 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ చూస్తే జోన్ 3కి 2, జోన్ 4కు 2, మొత్తం 4 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక లెక్చరర్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ చూస్తే జోన్ 3కి 1, జోన్ 4కు 2, మొత్తం 3 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మొత్తంగా చూసినట్లయితే జోన్ 1కు 11, జోన్ 2కు 12, జోన్ 3కి 33, జోన్ 4కు 43, మొత్తం 99 పోస్టులు మరి క్యారీ ఫార్వర్డ్ కింద ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఈ పోస్టులు కూడా కేటగిరీ వారీగా ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనే వివరాలు చూడాలంటే మీరు బ్రేకప్ వేకెన్సీస్ అనేవి మరి ఇదే నోటిఫికేషన్లో అనెక్సర్ 1లో ఇవ్వడం జరిగింది. వాటిని చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఒకసారి మనం అనెక్సర్ 1 అంటే ఈ అనెక్సర్ 1 అనేది ఆల్మోస్ట్ మనకు దీంట్లో లాస్ట్లో ఉంటుంది అనెక్సర్స్లో. మరి అక్కడికి మనం డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి దీంట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఖాళీలకు సంబంధించిన వివరాలు
ఒక్కొక్కటి అంటే కేటగిరీలో కూడా మరి ఎక్కడ ఎవరెవరికి ఎన్ని కేటాయించారనే వివరాలు ఇక్కడ తెలిసిపోతాయి. ఇక్కడ చూస్తున్నాం ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ జోన్ 2లో మరి లోకల్ క్యాండిడేట్స్కు ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. అది కూడా ఉమెన్స్కి అనమాట. BCA ఉమెన్స్కు ఒక పోస్ట్ కేటాయించారు. ఇక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు మొత్తం మరి 8 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఆ 8 పోస్టులు ఇక్కడ ఉన్నటువంటి మరి రిజర్వేషన్ ఆధారంగా కేటగిరీ ఆధారంగా భర్తీ చేయబోతున్నారు. మొత్తం 8 పోస్టులు భర్తీ చేస్తుంటే వాటిలో జోన్ 1, జోన్ 2, జోన్ 4 చూస్తూ ఉన్నారు. మరి కేటగిరీ వారిగా ఎవరెవరికి పోస్టులు ఉన్నాయి అనే వివరాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ కాబట్టి ఎక్కువగా ఉమెన్స్కే ఇక్కడ పోస్ట్ ఉండడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని. తర్వాత కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్కు సంబంధించి మొత్తం 12 పోస్టులు ఈ విధంగా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. నెక్స్ట్ సిరామిక్ టెక్నాలజీకి సంబంధించి కేవలం SC జోన్ 3 లోకల్ ఒక పోస్టు ఉమెన్కు కేటాయించడం జరిగింది. ఇక కెమిస్ట్రీకి సంబంధించి 8 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం కేటాయించింది. దీని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ వారికి మొత్తం 15 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మరి ఇక్కడ మనం జోన్ల వారీగా చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఉమెన్స్కే ఇక్కడ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. జనరల్ పోస్టులు తక్కువగా ఉన్నాయి. దాని తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా 8 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మరి కొన్ని కేటగిరీస్కి మాత్రమే పోస్టులు ఉన్నాయి. మిగిలిన కొన్ని కేటగిరీస్ అస్సలకే కనపడడం లేదు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 10 పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఈ విధంగా. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 2 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 1 పోస్టు, అది కూడా ఉమెన్స్కు BCA ఉమెన్స్కు కేటాయించారు. ఇంగ్లీష్లో 4 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. తర్వాత గవర్నమెంట్ టెక్నాలజీలో 1 పోస్టు, జియాలజీలో 1 పోస్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో 6 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. తర్వాత మెటలర్జికల్ ఇంజనీరింగ్ 1 పోస్టు BCA ఉమెన్ జోన్ 2 లోకల్కు కేటాయించారు. మైనింగ్ ఇంజనీరింగ్ మొత్తం 4 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక ఫార్మసీకి సంబంధించి 3 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. తర్వాత ఫిజిక్స్ 4 పోస్టులు. దీని తర్వాత టెక్స్టైల్ టెక్నాలజీ 3 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఈ విధంగా మొత్తం పోస్ట్ అనమాట. ఇదంతా కూడా బ్రేకప్ వేకెన్సీస్కి సంబంధించి. మరి ఎవరైతే అభ్యర్థులు పాలిటెక్నిక్ లెక్చర్కు అప్లై చేయాలనుకుంటున్నారో మొదటగా వారు మరి వారి కేటగిరీకి వేకెన్సీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. లేదు ఒకవేళ కేటగిరీకి వేకెన్సీ లేకపోతే అట్లీస్ట్ ఓపెన్లోనైనా పోస్ట్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఓపెన్లో పోస్ట్ ఉంటే అది లోకల్గా నాన్ లోకల్గా అనే విషయాలను కూడా చూసుకున్న తర్వాత మీకు పోస్ట్ అనేది ఉంటేనే దరఖాస్తు చేసుకోండి. మరి మీకు పోస్ట్ లేకోకుండా మీరు దరఖాస్తు చేసినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చదువుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ట్రేడ్కు సంబంధించిన పోస్టులన్నిటికీ కూడా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అప్రాప్రియేట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అని ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే మరి బీటెక్ కంప్యూటర్స్ సంబంధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా ఆల్మోస్ట్ ఇవన్నీ ఇచ్చారు. ఇక లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ టెక్నాలజీకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ అని ఇవ్వడం జరిగింది. తర్వాత లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వారికి అయితే ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ సబ్జెక్ట్ అని ఇచ్చారు. తర్వాత లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అయితే మస్ట్ పొసెస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్. అలాగే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ పోస్టుకు మాత్రమే టైప్ రైటింగ్ కూడా అడిగారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి గమనించాలి. తర్వాత లెక్చరర్ ఇన్ ఫార్మసీకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్కు ఈ పోస్టుకు దరఖాస్తు చేసేవారు ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ను కూడా మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ అన్నిటికీ ఇక్కడ ఫస్ట్ క్లాస్ అనేది అడగడం జరిగింది. కాబట్టి ఫస్ట్ క్లాస్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్
ఇంజనీరింగ్ అలాగే ఫస్ట్ క్లాస్లో పీజీ ఉన్నటువంటి వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. దాంతోపాటు మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇటువంటి వారికైతే మరి 5% వరకు మార్క్స్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని కూడా చూడవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీ ఇటువంటి వారైతే ఫస్ట్ క్లాస్ అంటే 60% కదా, 60% కాకుండా 55% ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇక్కడ నోట్ అనే దాంట్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎస్సీ ఎస్టీ వారు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే పరీక్ష అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్లియర్ చేసినటువంటి వారికే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. మొదటగా మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. మెయిన్స్ ఎగ్జామ్లో మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కూడా క్లియర్ చేస్తేనే మరి ఈ పాలిటెక్నిక్ లెక్చర్ ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్స్ అనేవి యథావిధిగా మరి ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు ఉంటాయో అదే విధంగా ఉంటాయి. మరి ఉమెన్స్కి అయితే ఇక్కడ రిజర్వేషన్స్ హారిజెంటల్గా అప్లై చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అంతా కూడా రిజర్వేషన్స్ ఉమెన్స్కు హారిజెంటల్గానే అప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేస్తున్నారు. ఇక మామూలుగా రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండడం జరుగుతుంది. ఇక జోన్స్ విషయానికి వస్తే జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉంటాయి. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఉంటాయి. జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉంటాయి. జోన్ 4లో చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు ఉంటాయి. మరి ఈ వైజ్డ్గా అంటే ఉమ్మడి జోన్స్ ఇదివరకు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదించిన జోన్స్ ఏవైతే ఉండేవో అదే విధంగానే ఇప్పుడు ఈ జోనల్ వ్యవస్థ ప్రకారమే పోస్ట్ అనేవి భర్తీ చేస్తున్నారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూస్తే 18 నుంచి 42 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు దరఖాస్తు చేయవచ్చు. మరి ఒకవేళ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ పీబీడీ వారికి అయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ వారికి అయితే ఇక్కడ పేర్కొన్నట్టు దాని ప్రకారం 3 సంవత్సరాలు. ఈ విధంగా రెగ్యులర్ ఏపీ స్టేట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ అయితే అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 years ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ పేర్కొన్నారు. ఇక రిట్రెంచ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months వారికి 3 years వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఏజ్ రిలాక్సేషన్కు సంబంధించి మీరు ఏ కేటగిరీ వారైతే ఆ విధంగా మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక అప్లై చేయాలంటే మొదటగా ఓటీపీఆర్ అనేది పూర్తి చేయాలి. దాని తర్వాత మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉపయోగించుకొని మీ యొక్క లాగిన్లోకి వెళ్ళి సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా మరి మీ యొక్క దరఖాస్తును మీరు ఇందులో సబ్మిట్ చేయవచ్చు. ఇక పేమెంట్ విషయానికి వస్తే ఫీజు అనేది కూడా దీనికి ఉంటుంది. మరి ఫీజు ఎంత ఉంటుంది అంటే మామూలుగా 250 + 120 అంటే 370 రూపీస్ ఫీజుగా చెల్లించాలి. జనరల్ క్యాండిడేట్ అయితే జనరల్ క్యాండిడేట్కి 370 రూపీస్ అయితే మామూలుగా ఇక రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇటువంటి వారైతే ఈ 120 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. అటువంటి వారు కేవలం 250 రూపీస్ను ఫీజుగా పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. ఇక ఫీజు పే చేయాలంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వీటిలో ఏదైనా ఉపయోగించుకొని మరి ఫీజు అనేది పే చేయవచ్చు. కాకపోతే ఇక్కడ మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఏమైనా తప్పులు ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కానీ మరి ఆ మార్పులకు సపరేట్గా 100 రూపీస్ మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 100 రూపీస్ పే చేసి మీరు మార్పులు చేసుకునే బదులు మరి దరఖాస్తు చేసేటప్పుడే 1-2 సార్లు చూసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కూడా మరి మీకు అప్లై చేసేటప్పుడే అప్లికేషన్లో 3 ప్రిఫరెన్సెస్ మీకు అడగడం జరుగుతుంది. ఆ 3 ప్రిఫరెన్సెస్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అప్లై చేసే టైం తర్వాత మీకు ఉన్నటువంటి ఖాళీల ఆధారంగా ఆ 3 ప్రిఫరెన్సెస్లో మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఏదో ఒక సెంటర్. ఇక ఈ ఎగ్జామ్కు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి 3 తప్పులకు 1 మార్క్ అనేది కూడా కట్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ పరీక్షలకు సంబంధించి పరీక్ష సిలబస్ విషయానికి వస్తే పరీక్ష సిలబస్ అనేది మరి ఒక్కొక్క మీరు అప్లై చేసే సబ్జెక్ట్ని బట్టి సిలబస్ మారిపోతుంది. జనరల్ స్టడీస్ అయితే అందరికీ కామన్గా ఉంటుంది. మరి మొత్తం మీరు పరీక్ష రాసే దాంట్లో ఓసీ అభ్యర్థులు, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే మొత్తం మార్కుల్లో 40% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. బీసీ వారికి 35% రావాలి. ఎస్సీ ఎస్టీ పీబీడీ వారికి అయితే 30% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా
ప్రభుత్వం పరిగణిస్తుంది. క్వాలిఫై అయినంత మాత్రాన్ని ఇక్కడ ఉద్యోగం వస్తుందని చెప్పలేం. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. క్వాలిఫై అవడంతో పాటు మెరిట్లో ఉన్నటువంటి వారికి ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం సిలబస్ విషయానికి వస్తే సిలబస్ అనేది కూడా మనకు లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వారీగా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని ప్రకారం సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం పరీక్ష మరి మెయిన్ ఎగ్జామ్ అనేది డైరెక్ట్గా నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా 2 పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ పేపర్ అయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అది కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. దీంట్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు 150 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పేపర్ 2 సబ్జెక్ట్ మీరు ఏదైతే అప్లై చేసింటారో ఆ సబ్జెక్ట్ 150 ప్రశ్నలు 150 నిమిషాలు 300 మార్కులకు ఉంటుంది పరీక్ష. మొత్తం 450 మార్కులకు ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 అనే అంటే ప్రతి 3 తప్పులకు 1 మార్క్ అనేది కూడా కట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ పరీక్ష అనేది మరి పీజీ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. నాన్ ఇంజనీరింగ్ వారికి అయితే అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ వంటి వారికి పీజీ డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి అయితే బ్యాచిలర్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ స్టాండర్డ్లో ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక సిలబస్లు చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 అని ఇందులో టాపిక్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు. మీరు ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరిగింది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్కి అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ను కూడా మీరు క్షుణ్ణంగా చూసుకోవచ్చు. మొత్తం ఇందులో 83 పేపర్లు ఉన్నాయి. ఈ 83 పేపర్లో మొత్తం అన్నిటికీ సంబంధించిన సిలబస్ను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరు సిలబస్ను చూసుకోవచ్చు. దాంతోపాటు లాస్ట్లో కొన్ని క్లారిఫికేషన్స్ అనమాట, కొన్ని ఈక్వివలెంట్ డిగ్రీలు ఉంటాయి కదా, అటువంటి ఈక్వివలెంట్ డిగ్రీలకు సంబంధించిన క్లారిఫికేషన్స్కు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్కు జత చేశారు. ఒకవేళ మీరు వీటిని చదవడం ద్వారా కూడా మీకు ఈక్వివలెంట్ సబ్జెక్ట్స్కు సంబంధించిన క్లారిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ను ఏపీపీఎస్సి విడుదల చేయడం జరిగింది. మరి మీకు అర్హత ఆసక్తి ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్కు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.